చైతన్య ప్రసారం. నమస్కారం, మన ధర్మం కార్యక్రమానికి స్వాగతం. ఇవాళ మన ధర్మం కార్యక్రమంలో మన ధర్మ సందేహాల్ని నివృత్తి చేసేందుకు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆచార్య శ్రీ తాడేపల్లి పతంజలి గారు. గురుగారు నమస్కారం. ఓం శ్రీ దుర్గాదేవి అయి నమః. గురుగారు, వైశాఖ శుద్ధ ఏకాదశి ఈరోజు. ఈ ఏకాదశిని అపర ఏకాదశి అని అంటారు. దానికి ఆ పేరు ఎలా వచ్చిందో తెలియజేస్తారా? అపర ఏకాదశి, మతత్రయ ఏకాదశి, వైశాఖ శుద్ధ ఏకాదశి, ఇలాగా 3 రకాలైనటువంటి పేర్లు ఈ ఏకాదశికి సంబంధించి మన లోకంలో సుప్రసిద్ధాలు. ఏకాదశి అంటే మనం చాలాసార్లు చెప్పుకున్నాం, మళ్ళీ ఒకసారి, ఎందుకంటే రామనామం ఎన్నిసార్లు చెప్పుకుంటే ఎంత విశిష్టతో ఏకాదశి గురించి అన్నిసార్లు చెప్పుకున్నాం. ఎందుకంటే ఏకాదశి నియమం పాటించకపోయినా ఆ నియమం పాటిస్తూ ఏదైతే పెద్దలు ఉన్నారో వాళ్ళని స్మరించినా మనకు పుణ్యం వస్తుంది. ఆ రకంగా ఏకాదశి అని అంటే 11, అంటే 11 ఇంద్రియాలని నిగ్రహించుకునేటువంటి రోజు ఏకాదశి. దాని పరమార్థమే అది. 11 ఇంద్రియాలంటే 5 జ్ఞానేంద్రియాలు, 5 కర్మేంద్రియాలు, వాటితో కలిపి మనస్సు, అంటే కాళ్ళు, చేతులు, మనస్సు, ఇలాంటివి ఏదైతే ఉన్నాయో మొత్తం 11. ఈ 11ని నిగ్రహించుకోవటం అది ప్రధానం. నిగ్రహించుకోవటం అంటే ఇవి ఇష్టం వచ్చినట్లుగా కళ్ళెం లేని గుర్రాల్లాగా పరిగెడుతుంటాయి. ఏది చూడొద్దంటే కన్ను అది చూడాలంటుంది, ఏది వినొద్దంటే చెవులు అవి వినాలంటే, నడవకరా అంటే నడవాలని కాలు మన మాట విందు. కాబట్టి వీటిని మనం చెప్పినట్లుగా, మనం అంటే ఇక్కడ అర్థం మనస్సులో ఉన్న భగవంతుడు చెప్పినట్లుగా నిగ్రహించుకోవాలి. అందుకేం చెయ్యాలి? ఒంట్లో శక్తి ఉంటే కాలు ముందుకు అడుగేస్తూ ఉంటుంది. కాబట్టి ఒంట్లో శక్తి తగ్గించాలి అంటే తిండి తినకు. తిండి తినకపోతే శరీరం నీరసించిపోతుంది. ఏ పని చేయబుద్ధైదు, ఒక చోట కదలకుండా కూర్చుంటావు. అందుకని పెద్దవాళ్ళు ఏం చెప్పారంటే, నాయన తిండి తినకుండా కూర్చో ఫస్ట్. మొత్తం ఈ 11 ఇంద్రియాల మీద పట్టు సాధించాలి అనేటువంటి ఆ మూల సూత్రానికి దగ్గరగా తీసుకువెళ్ళటానికి మొట్టమొదటి తిండి తినకరా, అసలు ఏమి ఆ రోజు నియమంగా ఉండు అని, అలా చేస్తే దేవుడు సంతోషిస్తాడు అని ఒక నియమం పెట్టారు. అట్లాగే తిండి తినకుండా స్వామివారి నామాన్నే తలుచుకుంటూ ఉంటే అప్పుడు నీ శరీరం నువ్వు చెప్పినట్లు వింటుంది. శుభ్రంగా తిన్నామనుకో, కొంచెం కూడా సందు లేకుండా గొంతు అంటే వేలు గనక లోపలికి పెడితే అందేటట్లుగా తిన్నామనుకో, శుభ్రంగా నిద్ర వస్తుంది, మత్తు వస్తుంది, ఊబకాయాలు వస్తాయి. కాబట్టి అలా తినకుండా ఉండు కనీసం ఈ ఒక్కరోజు అని చెప్పారు. కాబట్టి ఈ ఒక్కరోజైనా ఈ ఏకాదశి రోజు చక్కగా స్వామివారిని జపిస్తూ ఉండు. ఇది ఒకటి. ఇక మన మతత్రయ ఏకాదశి, అపరా ఏకాదశి. ఈరోజు ఏకాదశులు మన యొక్క సంప్రదాయానుసారంలో ఈ స్మార్తులు, అద్వైతులు, విశిష్టాద్వైతులు, ఇలా మన సంప్రదాయాల్లో 3 ఉన్నారు. వీళ్ళల్లో ఒక్కొక్కరికి ఒక్కొక్క ఏకాదశి. ఈరోజు ఏకాదశిని కొంతమంది అంటే కాదు, ఈరోజు కాదు రేపని ఒకరు అంటారు, కాదు నిన్నే ఏకాదశి అయిపోయిందని ఒకరు అంటారు. అలా కొన్ని ఏకాదశులకి ఈ 3కి మధ్య తేడాలు వస్తుంటాయి. అలా కాకుండా 3 కలిపి ఒకే రోజు ఏకాదశి అన్నారు. అది ఈరోజు మతత్రయ ఏకాదశి. ఈ 3 కలిపి ఏకాదశి నిన్న కాదు, రేపు కాదు, ఈరోజే ఏకాదశి, అందరం ఈరోజే జరుపుకుందాము. కాబట్టి శ్రేష్టమైన అపరా ఏకాదశి, శ్రేష్టమైనటువంటి ఏకాదశి ఈరోజు. కాబట్టి ఈరోజు అందరూ కూడా ఉపవాస దీక్షలో ఉండి ఆ ఏకాదశి ఇంద్రియాలని నిగ్రహంలోకి తెచ్చుకుంటూ, మన వల్ల కాదమ్మా నిగ్రహంలోకి తెచ్చుకోవటం అంటే స్వామి యొక్క అనుగ్రహం ఉంటేనే, ఆయన్ని శరణు వేడుకుంటేనే మన మనస్సు మనం చెప్పినట్లు వింటుంది. కాబట్టి ఇంద్రియాలు మనం చెప్పినట్లు వింటాయి. కాబట్టి స్వామి ఆ నిగ్రహ శక్తిని నాకు అనుగ్రహించు అని స్వామిని వేడుకుంటూ, స్వామివారినే తలుచుకుంటూ ఎంత వీలైతే అంత పవిత్రంగా ఈరోజు గడపాలి. అది ఏకాదశి. అందరూ ఈ రకంగా ఆ రోజు గడుపుతూ ఆ స్వామివారి అనుగ్రహాన్ని పొందెదరుగాక. గురుగారు, పార్వతీదేవి స్వరూపాలలో భద్రకాళి స్వరూపం ఎంతో ప్రశస్తమైనది. అయితే భైద రూపంలో భద్రకాళి స్వరూపం ఎందుకు గోచరమవుతుంది? భద్ర కాళి. ఈరోజు భద్రకాళి జయంతి. అమ్మవారు కాళికాదేవి ఈ వైశాఖ శుద్ధ ఏకాదశి నాడు పుట్టారట. అంటే అవతారం ఈరోజు దాల్చారు. భద్రకాళి జయంతి, అందుకని అమ్మ యొక్క సంస్మరణ కూడా మనం చేస్తున్నాం. భద్రము అంటే మనందరికీ తెలుసు, భద్రంగా ఉండరా బిడ్డ అని చెప్పి కొంత పరిభాష కూడా ఉంది.
భద్రం అంటే చల్లగా రక్షణగా నువ్వు ఉండు అని చెప్పి. కాబట్టి శుభాన్ని చేకూరుస్తూ చల్లగా మనందరినీ అనుగ్రహించేటువంటి తల్లి కాబట్టి భద్ర, అంతవరకు బాగానే ఉంది. రెండవ పదం ఉన్నదే కాళీ. కాళీ అంటే కాళస్వరూపిణి. రెండు అర్థాలు. కాళము అంటే నలుపు అని ఒక అర్థం ఉంది. అంటే చిక్కటి చీకటి, ఎంత గాఢమైన నలుపు ఉంటుంది అంత నల్లగా ఉంటుందట ఆ తల్లి. ఆ కళ్ళు మాత్రం ఎర్రగా ఉంటాయి. ఒక్కసారి ఆ రూపాన్ని ఊహించుకోండి. శరీరం అంతా విపరీతంగా గాఢమైన నలుపు, ఒక కనుగుడ్లు మాత్రం ఎర్రగా బయటికి ఇలాగ పొడుచుకొని వచ్చినట్లుగా ఉంటాయి. అటువంటి స్వరూపం కలిగినటువంటిది తల్లి. అటువంటి తల్లిని కాళికాదేవి అని అంటారు. ఇంకొక అర్థం ఏంటంటే కాల స్వరూపిణి, ఆవిడే కాళీ. ఎందుకంటే లలయోరభేద, సంస్కృతంలో లకారానికి లకారానికి మధ్య తేడా లేదు, రెండు ఒకటే పదం ప్రయోగాలు సంస్కృతంలో మనకు కనపడుతూ ఉంటాయి. అందువల్ల కాళీ అంటే కాలము కలిగినటువంటిది, అంటే కాలస్వరూపిణి. ఏదైతే మనకి వర్తమానం భూతం భవిష్యత్తు అని కాలాన్ని మనం 3 విభాగాల కింద చేసుకుంటున్నామో, వీటన్నింటినీ తెలిసినటువంటిది, మన జాతకాలన్నింటినీ తెలిసినటువంటిది, ఈ కాలాలన్నింటినీ తన గుప్పెటిలో ఉంచుకున్నటువంటి తల్లి భద్ర కాళి. అందుకని ఆవిడ కాళీ అన్నారు. ఈ 2 రకాల అర్థాలు ఉన్నాయి. ఇక మన ప్రశ్నలో రెండవ భాగం భయద. భయద సౌందర్యము అని ఆలంకారిక శాస్త్రంలో ఒక చక్కటి మాట ఉంది. భయద సౌందర్యము అని అంటే భయంకరత్వము కొలిపేటువంటి, భయాన్ని ఇచ్చేటువంటి అందం. ఇదేంటండి బాబు, అందం అంటే చక్కగా ప్రశాంతతని మనస్సుకు చేకూర్చాలి కదా. ఆ అందం చూడటంతో హాయిగా మన మనస్సు కనిపించాలి. మరి భయద సౌందర్యం ఏమిటి? భయం కొలుపుతోందట, కానీ భయం కొలిపేటువంటి సౌందర్యం. ఉదాహరణకి ఒక పులి ఉంది. ఒక పులి భయద సౌందర్యం, ఒక సింహం భయద సౌందర్యం. చాలా అందంగా ఉంటుంది పులి. ఆ పులి ఇట్లాగా ఒక్కసారి నోరు తెరిచి, ఎవరికాళ్ళు ఊహ చేయండి, నోరు తెరిచి చూస్తుంటుంది. శరీరం చూడబుద్ధేస్తుంటుంది దాని శరీరాన్ని, కానీ భయం కొలుపుతూ ఉంటుంది. అంటే అటు భయము కలిగిస్తోంది, అదే క్షణంలో సౌందర్యానుభూతిని కూడా మనకి కలిగిస్తోంది. అమ్మ కూడా అటువంటిదే, భయద సౌందర్యము. ఆ రకంగా ఒకే నిమిషంలో భయంకరత్వాన్ని కలిగిస్తూ ఉంటుంది, సౌందర్యాన్ని కలిగిస్తూ ఉంటుంది. కానీ భయంకరత్వం ఎవరికి అనిపిస్తుంది? ఎవరైతే దుష్టమైనటువంటి పనులు చేస్తారో, చెడు పనులు చేస్తారో వాళ్ళకి ఆ అమ్మ, ఆ చాముండీదేవి, ఆ భద్రకాళీదేవి అమ్మని చూడటంతో భయంకరంగా వణికిపోతుంటారు. వాళ్ళకి భయంకర స్వరూపినిగా కనపడుతుంటుంది, మిగతా వాళ్ళకి చక్కగా భద్రంగా కనపడుతుంటుంది. కాబట్టి ఆవిడిలో ఉన్నటువంటి ఆ 2 గుణాలు మనల్ని బట్టి మనకు కనపడుతూ ఉంటాయి. మనకి అమ్మ ప్రసన్నంగా కనపడుతోందంటే మనం ఎటువంటి దోషాలు చేయలేదని లెక్క. మనకు అమ్మ తీవ్రంగా కనపడుతోంది అంటే మనం దోషాలు చేసినట్టు లెక్క. ఒక్క ఉదాహరణ చెప్దాము. అమ్మ మన సొంత అమ్మే. మన తప్పు చేస్తే మన చిన్నతనంలో ఏమరా ఇలాంటి పనులు చేసావు అన్నప్పుడు ఒక్కసారి మొహం ఇలా పెట్టినప్పుడు అదే అమ్మ దగ్గరికి తీసుకొని లాలించే అమ్మ ఆ క్షణంలో భయంగా అనిపిస్తుంది. మళ్ళీ కొన్ని నిమిషాలు కొన్ని గంటలు గడిచిపోయిన తర్వాత అదే అమ్మ ఆత్మీయతతోటి కనపడుతుంది. వీటి యొక్క భిన్నమైనటువంటి ఏకీకృత స్వరూపం భద్రకాళి. ఆ భద్రకాళి యొక్క జయంతి ఈరోజు. ఆ అమ్మ మనందరినీ కూడా అనుగ్రహించుగాక. గురుగారు, అశోకవనంలో ఉన్నటువంటి సీతాదేవి అంగారకుడు పట్టిన రోహిణిలా ఉందని హనుమంతుడు పోల్చాడు. ఇందులో ఆంతర్యం ఏమిటో తెలియజేస్తారా? సుందరకాండ ఆ పేరు అనుకుంటేనే శుభం చేకూరుతుంది, పారాయణం చేస్తే ఇంకా గొప్ప విశేషం కలుగుతుంది. అందులోనూ అశోకవనం. సరే, అశోకపు చెట్లు అవన్నీ పక్కన పెడదాం. శోకము లేనటువంటి వనం. చాలా ఇప్పుడు నిజంగా రావణాసురుడు ఉంచదలుచుకుంటే ఒక్కసారి చాలా జాగ్రత్తగా రామాయణాన్ని అధ్యయనం చేస్తే మనం సీతమ్మ వారిని ఉంచటానికి అంతటి గొప్ప చక్రవర్తి కదా ఆయన. ఎక్కడో లోపలెక్కడో కదలకుండా, ఎవరికి కనపడకుండా, ఏ భవనంలోనో సీతమ్మని ఇక్కడ ఉంచండిరా చుట్టూతా కాపలాలు పెట్టి చేయొచ్చు కదా, ఆయన మాటకి ఎదురే ఉంది. ఆయనే కావాలని చెప్పి అశోకవనంలోనే సీతమ్మను ఉంచాడు. ఇది మనం జాగ్రత్తగా రామాయణాన్ని అర్థం చేసుకోవాలి. అందరికీ కనపడేటట్టు, మళ్ళీ అందరికీ కనపడేటట్లు, అంటే పైనుంచి దేవతలు ఎవరైనా చూడొచ్చు, విద్యాధరులు చూడొచ్చు, యక్షులు చూడొచ్చు,
అందరూ కూడా చూడవచ్చు. కింద కనపడుతోంది అశోకవనంలో సీత. అందరికీ కనపడేటట్టు ఎందుకు ఉంచాడు? ఎవరికి కనపడకుండా లోపల ఎక్కడో దాచిపెట్టచ్చు కదా. అంటే ఇదే రామాయణం యొక్క రహస్యం. ఎందుకనంటే ప్రతీకాత్మకం. రామాయణంలో ఉన్న ప్రతి పాత్ర కానివ్వండి, ప్రతి సంఘటన కానివ్వండి, అది శోకము లేనటువంటి వనం. అంటే అమ్మ కూర్చున్నది జగన్మాత. అమ్మ ఎక్కడ ఉంటే అక్కడ శోకం అనేది ఉండదు. అందువల్ల ఎందుకంటే రావణుడు జై విజయుల్లో ఒకడు. తన యొక్క శాపం ఏదైతే మహర్షులు పెట్టారో ఆ శాపాన్ని పోగొట్టుకోవటం కోసం ఈ రావణ కుంభకర్ణులుగా వాళ్ళు జన్మించారు జై విజయులు. అందుకని రావణాసురుడికి తెలుసు ఆవిడ అమ్మ అని చెప్పి. వైకుంఠంలో ఏదైతే లక్ష్మీదేవి ఉన్నదో ఆ లక్ష్మీదేవినే నేను ఎత్తుకొచ్చానన్న విషయం తెలుసు. బహిరంగంగా ఇలా ఉంచితేనే అందరికీ తెలుస్తుంది. హనుమంతుడు ఇలాంటి ఆయన వస్తాడు తెలుసుకుంటాడన్న విషయం రావణాసురుడికి తెలుసు. సరే, మళ్ళీ విషయం పక్కకి వెళ్ళిపోతున్నాం మనం. కాబట్టి అశోక వనం, శోకము లేనటువంటి వనము. అటువంటి వనంలో ఉన్నటువంటి ఆ అమ్మని ఆంజనేయ స్వామి చూసిన వెంటనే ఇలా ఉంది అభ్యాసం చేయనటువంటి విద్యలాగా ఉంది అని చెప్తూ ఇప్పుడు మీరు అన్నటువంటి ఒక చక్కటి పోలిక చెప్తాడు. అంగారకుడు పట్టినటువంటి రోహిణీ నక్షత్రంలాగా ఉంది సీతమ్మ తల్లి అంటాడు ఆంజనేయ స్వామి. అంగారకుడు అని అంటే కుజుడు. కుజగ్రహము అంటే జ్యోతిష్య శాస్త్రంలో కొన్ని విషయాల్లో క్రూరగ్రహం, బాగా పీడించుకునేటువంటి లక్షణాలు. కుజదోషం అని చెప్పి మిగతా గ్రహాల దోషాలని అనరు. కుజదోషం అని చెప్పి లోకంలో చాలా ప్రసిద్ధి. కుజశాంతి చేయించండి అని అంటారు. కాబట్టి చాలా తీవ్రమైనటువంటి అశాంతి కలిగించేటువంటి గ్రహాలలో కుజగ్రహం ఒకటి. కాబట్టి అతన్నే అంగారకుడు అని కుజగ్రహానికి ఇంకొక పేరు. అంగారకుడు అంటే అగ్ని. నిప్పు గనక ప్రతిదాన్ని ఏ రకంగా భస్మం చేస్తుందో, బూడిద చేస్తుందో, కుజుడు కూడా తన దృష్టి ఎవరి మీదైతే ప్రసరిస్తుందో వాళ్ళని అంతగా బూడిద చేసి పడేస్తాడు, సర్వనాశనం చేస్తాడు. అందుకే కుజుడికి ఇంకొక పేరు అంగారకుడు, నిప్పు స్వభావం కలిగిన వాడు. కాబట్టి ఆ అంగారకుడు పట్టినటువంటి రోహిణీ నక్షత్రం అలా ఉందట అని హనుమంతుల వారు గొప్ప పోలిక. రోహిణి అని అంటే చంద్రుని యొక్క భార్య. 27 నక్షత్రాల్లో చంద్రుడికి చాలా ఇష్టమైనటువంటి భార్య రోహిణీ నక్షత్రం. ఈయన రామచంద్రుడు. జోహారమ్మ వాల్మీకి ఆదికవికి. కుజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితా శాఖాం వందే వాల్మీకి కోకిలం. ప్రతి పదాన్ని ఇలా మనం సంవత్సరాల తరబడి చెప్పుకోవచ్చు. ఆ మహానుభావుడు ఏమంటున్నాడు? రోహిణి చంద్రుడి యొక్క భార్య, అక్కడ ఉన్నది రామచంద్రుడి యొక్క భార్య సీతమ్మ ఉన్నది. ఎంత పోలికలో, ఎంత జాగ్రత్తగా అన్వయించుకుంటున్న కొద్దీ, ఆంతర్యం పరిశీలించుకుంటున్న కొద్దీ ఆనందం గొలుపుతుంది వాల్మీకి రామాయణం. కాబట్టి అంగారకుడు పట్టిన అంగారకుడు ఇక్కడ అగ్ని స్వభావం కలిగినటువంటి వాడు, అందరినీ సర్వనాశనం చేసేటువంటి బుద్ధి కలిగినటువంటి వాడు రావణాసురుడు. ఆ రావణాసురుడు రామచంద్రుడి యొక్క భార్య సీతమ్మని తీసుకొచ్చాడు. కాబట్టి అంగారకుడు పట్టిన రోహిణిలాగా ఉంది అని చెప్పటానికి, ఇంత కథని మనకి స్ఫురింప చేయటానికి ఒక చిన్న వాక్యం ద్వారా మనకి తెలియచేసి ఊరుకున్నాడు. మీకు మీరే చదివి, ఎందుకంటే కవిత్వం అనేది ఆలోచనామృతం, సంగీతం ఆపాత మధురం. ఎవరైనా కీర్తన పాడితే ఆహా ఆహా అని మైమర్చిపోతాం. కానీ సాహిత్యం అనేది ఆలోచన చెయ్యాలి. ఎందుకు ఈ కవి చెప్పాడు, అందులోపల దాగి ఉన్నటువంటి రహస్యాలు ఏమిటి, రోహిణి అని ఎందుకు అన్నాడు, అంగారకుడు అని ఎందుకు అన్నాడు, ఇవి తరిచి తరిచి మనం ఆలోచిస్తే ఎవరికి వాళ్ళకి ఆ అమృతోదయం కలుగుతుంది. అటువంటి చక్కటి అమృత భావనలు కలిగించిన వాల్మీకి మహర్షికి నమస్కారం చేసుకుందాం. గురువుగారు, అద్వైతం, ఏకత్వం ఈ రెండు సమానార్థకాలు అయినా కూడా జగద్గురువు ఆదిశంకరులు ఏకత్వం అని పేర్కొనకుండా అద్వైతం అని ఎందుకన్నారు? చాలా లోతైన ప్రశ్నమ్మ. ఎందుకంటే శృతి స్మృతి పురాణానాం ఆలయం కరుణాలయం. మహానుభావుడు శంకరాచార్యుల వారు. శృతి వేదం, స్మృతి ధర్మశాస్త్రాలు ఏవైతే ఉన్నాయో పురాణాలు, ఈ మూడింటి యొక్క ఆలయంట. ఈ శృతి స్మృతి ఏదైతే పురాణం ఏదైతే ఉన్నదో దీనికి ఆంతర్యంగా పెద్దవాళ్ళు చెప్పారు. కర్మ మార్గం, భక్తి మార్గం, జ్ఞాన మార్గం. ఈ మూడు మార్గాల యందు కూడా నిష్ణాతుడు, బాగా తెలిసినటువంటి మహానుభావుడు. అందుకని శృతి స్మృతి పురాణానాం ఆలయం కరుణాలయం. నమామి భగవత్పాద శంకరం లోకశంకరం.
ఆ శంకరులు ఎటువంటి వారంటే ఈ లోకానికి మొత్తానికి కూడా శంకరం, శం అంటే శుభాన్ని అనుగ్రహించేటువంటి మహానుభావుడు. ఆ శంకరాచార్యుల వారు ఈ లోకంలో 72 వైదిక విరుద్ధమైనటువంటి మతాలు ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ కూడా తన వాద పటిమతోటి నిషేధించి, అవైదికంగా ఏవైతే చలామణిలో ఉన్నాయో ఆ మతాలు ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ కూడా ఖండించి లోకంలో అద్వైతాన్ని స్థాపించారు. ఇప్పుడు మన ప్రశ్న ఏంటంటే, అద్వైతము అంటే ఏమిటి? రెండు లేనటువంటి దాన్ని అద్వైతము అంటే జీవుడు దేవుడు, జీవుడు వేరు దేవుడు వేరు అని మీలో అమాయకత్వంతో అజ్ఞానం కొద్దీ మీరు అనుకుంటున్నారు. కానీ ఇద్దరూ ఒక్కటే. అహం బ్రహ్మాస్మి, నేనే దేవుడిని, జీవుడే దేవుడు, దేవుడే జీవుడు. ఇది స్వామివారు చెప్పినటువంటి మాట. దాన్నే అద్వైతము అంటే రెండు కానిది, రెండు లేనిది. ద్వైతము అంటే రెండు, ఆ అనేటువంటి మొదటక్షరం వ్యతిరేకార్థం వచ్చింది. న్యాయము అన్యాయము, ద్వైతము అద్వైతము. రెండు లేదురా అబ్బాయి, రెండు ఒక్కటే, జీవుడు దేవుడు ఒక్కటే. మరి ఒక్కటే అనే మాట చెప్పొచ్చు కదా, ఏకము అని చెప్పొచ్చు కదా, మతం ఏకమతము అని అనొచ్చు కదా. అద్వైత మతము అని చెప్పి శంకర భగవత్పాదుల వారు ఎందుకు అన్నారు? దానితోటే ఎందుకు ప్రచారం చేశారు? ఇది అంతకుముందు పురాణాల్లో ఉన్నటువంటిదే, వేదంలో ఉన్నటువంటి మాటే. దాన్నే ప్రచారం చేశారు అద్వైతం అనే పదాన్ని. ఎందుకనంటే లోకంలో నాబోటి అజ్ఞానులు చాలామంది ఉన్నారు. సముద్రం దగ్గరికి వెళ్తాం, వెళ్ళిన తర్వాత అల కనిపిస్తుంది. అల కనిపించిన వెంటనే నాబోటి అజ్ఞాని ఏమనుకుంటాడంటే సముద్రం కనపడుతోంది, అలా కనపడుతోంది అనుకుంటాం. కానీ జాగ్రత్తగా గనక శంకర భగవత్పాదుల వారి యొక్క ఆ పదాలని గనక ఆశ్రయిస్తే ఆయన ఎందుకు ఆ మాట అన్నారో మనకు తెలుస్తుంది. సముద్రం విడిగా కనపడుతోంది, అల విడిగా కనపడుతోంది, కానీ రెండూ ఒక్కటే. సముద్రం లోపల నుంచి అల ఉద్భవిస్తుంది, మళ్ళీ పైకి వచ్చినటువంటి అల ఏదైతే ఉన్నదో మళ్ళీ ఆ అల మళ్ళీ సముద్రంలోనే కలిసిపోతుంది. కాబట్టి అల అనేటువంటిది నీకు బయట ఇంకొక రూపంలో కనిపిస్తోంది. మామూలు సముద్రం ఇలా ప్రవహిస్తూ నీకు కనపడుతోంది, కానీ అల పైకి ఎగిసిపడింది. కాబట్టి అల ఒక రూపం, ఈ కింద ఉన్నటువంటి సముద్రం ఒక రూపం. ద్వైతం. దేవుడు వేరు, ఈ దేవుడి నుంచి బయటికి వచ్చినటువంటి జీవుడు వేరు. ఆయన వేరు, ఈయన వేరు. తప్పు. ఎందుకనంటే పైకి ఎగసింది దేవుడిలోంచే పైకి వచ్చింది, సముద్రంలోంచే అలా బయటకు వచ్చింది, మళ్ళీ సముద్రంలోనే కలిసిపోతుంది. జీవుడు దైవానుగ్రహంతో జన్మనెత్తుతున్నాడు, మళ్ళీ దేవుడిలోనే కలిసిపోతున్నాడు. అలా సముద్రానికి సంబంధించినటువంటిది. సముద్రంలో ఏ లక్షణాలు ఉన్నాయో అవన్నీ కూడా అలలో ఉంటాయి. సముద్రానికి సంబంధించినటువంటి లక్షణం ఏది కూడా సొంతంగా ఏ లక్షణము కూడా అలలో ఉండదు. కాకపోతే ఒక రూపంలో మనకు కనపడుతుంది. ఒక్క నిమిషం అని కూడా అనకూడదేమో, నిమిషంలో సగభాగం అలా కనపడుతుంది, మళ్ళీ వెంటనే మిగిసిపోతుంది. కాబట్టి జీవుడు అనేటువంటి వాడు దేవుడులోనే ఉన్నాడు, దేవుడు అనేటువంటి వాడు జీవుల్లో ఉన్నాడు. ఇద్దరు లక్షణాలు ఇద్దరిలోనూ ఉన్నాయి. కాబట్టి ఈ రకమైనటువంటి జ్ఞానం మనకు కలిగించడం కోసం అద్వైతము అన్నారు. మీకు రెండుగా కనిపిస్తున్నాయి. నేను ఊరికి చిన్న ఉదాహరణ చెప్పాను. రెండుగా కనిపిస్తున్నాయి, రెండు ఒక్కటే అని చెప్పడానికి లోకంలో ఉన్నటువంటి చాలామందిని జ్ఞానవంతులు చేయటానికి అద్వైతం అన్నారు. నిజానికి అది ఏకమే, కానీ ఏకమన్న పదం చెప్తే ఇంతగా ఎవరు అర్థం చేసుకోరని చెప్పి అద్వైత మతాన్ని ఆ శంకర భగవత్పాదుల వారు ప్రచారం చేశారు. గురుగారు, ఏ ప్రయాణమైనా తక్కువ సామగ్రి ఉండి బరువు తగ్గినప్పుడు ఆ ప్రయాణం సౌకర్యవంతంగా సాగుతుంది. అలాగే ఈ ఆధ్యాత్మిక ప్రయాణం సాఫీగా సాగాలి అని అంటే దైవ కృప ఎంతవరకు అవసరం అంటారు? దైవ కృప లేకపోతే ప్రయాణం ముందుకు సాగదు. ఎందుకనంటే బరువులు ప్రతి వాళ్ళం, సంసార బాధ్యతలు నిర్వర్తించేటువంటి ప్రతి వాళ్ళం కూడా అనుభవిస్తూ ఉంటాం. ఒకసారి శ్రీకృష్ణ పరమాత్మ దగ్గరికి ఒక గోపిక వచ్చింది. ఒక బుట్ట నిండా బరువు ఉంది. బరువు ఉంటే, అయ్యా కిట్టయ్య, కృష్ణ అంటే అది గ్రాంధికులు పెద్దవాళ్ళు అనుకునేటువంటి మాట. కిట్టయ్య అంటే చాలా ఆత్మీయమైనటువంటి పేరు. గోపికలు అలా పిలుచుకునేవారు. కిట్టయ్య, కొంచెం ఇది బరువుగా ఉంది, ఈ బుట్ట నా నెత్తి మీద పెట్టు కొంచెం అంది. నేను పెట్టను అన్నాడు శ్రీకృష్ణ పరమాత్మ. ఇలా తల అడ్డంగా ఊపాడు. పెట్టవయ్యా తల నెత్తి మీద. సరే, ఎందుకు ఇలా అంటున్నాడు ఏమిట్రా అని చెప్పి ఇంకెవరినో పిలుచుకుంది, నెత్తి మీద పెట్టుకుంది.
మళ్ళీ అదే గోపిక ఎక్కడికైతే తను వెళ్ళాలనుకుందో అక్కడికి వెళ్ళింది. అక్కడ మళ్ళీ కృష్ణుడు కనిపించాడు. కృష్ణుడు అన్నాడు, నీ నెత్తి మీద ఉన్నటువంటి బరువు దించనా నేను అన్నాడు. ఏమయ్యా నువ్వు ఇందాకేమో ఎత్తమంటేనేమో ఎత్తనన్నావు, ఇప్పుడేమో బరువు దించనా అని చెప్పి నీ ఎంతటి నువ్వు అడుగుతున్నానంటే, నేను ఎవరి నెత్తి మీద బరువులు పెట్టను, బరువుని దించేవాడిని నేను అని చెప్పి కృష్ణుడు చమత్కారంగా జవాబిచ్చట. ఇప్పుడు మన ప్రశ్నలోకి వద్దాం. స్వామిని ఎవరైతే నమ్ముకుంటారో ఈ సంసార యాత్రలో, కృష్ణస్వామో రామస్వామో శివస్వామో అమ్మవారో ఎవరికి నచ్చిన దైవం వారిని నమ్ముకుంటారో వారు ఏం చేస్తారంటే, మన నెత్తి మీద ఏవైతే బరువులు ఉన్నాయో ఈ బరువులన్నింటినీ కూడా వాళ్ళు దించివేసేస్తారు. రామణ మహర్షి చెప్పిన మాటనే మళ్ళీ ఇంకోసారి చెప్దాం. రైల్లో ప్రయాణం చేసేటప్పుడు మన సూట్ కేసు మన నెత్తి మీద పెట్టుకోం, రైల్లో పెడతాం, పైన అటక మీద పెడతాం. ఆ రకంగానే బరువుని మన నెత్తి మీద పెట్టుకోం, ఆయనకే వదిలేసేయాలి, ఆయనే చూసుకుంటాడు, ఆయనే దించి వేసేస్తాడు. మనం చేయవలసిందల్లా స్వామివారి పాదాలు పట్టుకోవటం మాత్రమే. గురుగారు, ఏవైనా పండుగలు పర్వదినాలు వచ్చేటప్పుడు ఒకరికొకరు శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఉంటాం. అలాగే మహనీయులు మహానుభావులు జయంతి జరిగేటప్పుడు కూడా ఒకరికొకరు అలా శుభాకాంక్షలు తెలియజేసుకోవచ్చా? ఇది కొంచెం ఆలోచనాత్మకమైనటువంటి ఒక ప్రశ్న. మన స్థాయి వారికి శుభాకాంక్షలు చెప్పడంలో తప్పు లేదు, కానీ మన స్థాయికి మించినటువంటి వారికి శుభాకాంక్షలు చెప్పొద్దంటుంది సంప్రదాయం. ఉదాహరణకి శంకర భగవత్పాదుల వారి యొక్క జయంతి ఉంది. సాధారణంగా మనందరం చేసే పని ఏంటంటే, సంప్రదాయవాదులు ఎవరైతే అనుకుంటున్నామో మనందరం ఏమంటామంటే శంకర జయంతి శుభాకాంక్షలు అంటాం. అంటే శంకరాచార్యుల వారు ఈరోజు పుట్టారు, వారికి మన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం, లేక మీకు నేను శంకర జయంతి సందర్భంగా శుభాకాంక్షలు అందజేస్తున్నాం. అయితే మన అర్హత ఉన్నదా ఒక్కసారి మనం ఆలోచించాలి. శంకరుడికే మనం ఆయన ఒక సజీవ స్వరూపంగా ఈనాటికి కూడా మనందరి హృదయాల్లో నివసించి ఉన్నారు అనే భావన మనకందరికీ ఉన్నది కదా. సంప్రదాయంలో ఒక నీరులాగా కలిసిపోయారు, గాలిలో గాలిలాగా కలిసిపోయి ఉన్నారు. ఆయనకి శుభాకాంక్షలు చెప్పగలిగే స్థాయి మనకు ఉన్నదా? అంతటి పాండిత్యం, అంతటి జ్ఞానం మనకి ఉన్నదా? కానీ మనం శుభాకాంక్షలు చెప్పవచ్చా అంటే పెద్దలు ఏం చెప్తున్నారంటే, మనకంటే ఏవైతే ఉన్నతోన్నతులైనటువంటి మహానుభావులు ఉంటారో వాళ్ళ యొక్క ప్రణామాలు అని చెప్పండి. శంకర జయంతి సందర్భంగా ప్రణామాలు, నమస్కారాలు, అది మన వినయాన్ని తెలియచేస్తుంది. శంకర జయంతి శుభాకాంక్షలను అంటే అది మన యొక్క అహంకారాన్ని తెలియచేస్తుంది. ఎందుకంటే మన స్థాయి వారితో చెప్పుకోవచ్చు, మనకంటే చిన్నవారికి మనం శుభాకాంక్షలు చెప్పుకోవచ్చు, కానీ శంకరులంతటి మహానుభావులకి లేకపోతే అలాంటి మహానుభావులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి శుభాకాంక్షలు అంటే అది మన స్థాయికి మించింది, మన అహంకారాన్ని తెలియచేస్తుంది. కాబట్టి శంకర జయంతి వచ్చిందనుకోండి, ఒకరికొకరం చెప్పుకుందాం శంకర జయంతి సందర్భంగా ప్రణామాలు, అంటే ఆయనకి ప్రణామం, నీకు ప్రణామం అని ఎదుటి వ్యక్తులకి మనం చెప్పుకోవాలి, కానీ శుభాకాంక్షలని మాత్రం అనవద్దని అన్నారు. ఇది పెద్దలు చెప్పినటువంటి మాట. గురుగారు, రామానుజాచార్యుల్ని ఉడయవరు అని అంటారు కదా, అంటే అర్థం ఏంటో తెలియజేస్తారా? అన్నమాచార్యుల వారు ఉడయవరు అనేటువంటి పేరుతోటి రామానుజాచార్యుల వారిని సంబోధించి గౌరవించారు. దేవుడి యొక్క సొత్తు అయినటువంటి వాడు ఉడయవరు అని అంటే ద్రావిడ భాషా సంబంధమైనటువంటిది. అంటే ప్రతిపదార్థం చెప్పట్లేదు, మొత్తమే తాత్పర్యంగా నేను చెప్తున్నాను. ఎందుకంటే నిత్య విభూతి, లీలా విభూతి అని 2 రకాల ఐశ్వర్యాలు స్వామివారికి ఉంటాయని వైష్ణవం చెప్తుంది. నిత్య విభూతి, లీలా విభూతి, ఈ 2 విభూతులు కలిగినటువంటి వాడివి. విభూతి అంటే మనం నుదుటికి రాసుకునేటువంటి బూడిద కాదు. ఇక్కడ విభూతి అనే పదానికి అర్థం ఏంటంటే ఐశ్వర్యము అని. నిత్యము ఉండేటువంటి ఐశ్వర్యము, లీలగా ఉండేటువంటి ఐశ్వర్యం, అవి స్వామివారికి ఉంటాయి. మనకి ఈ 2 విభూతులు కలిగినటువంటి వాడివి నువ్వు అని శ్రీరంగంలో ఉన్నటువంటి ఏ మహానుభావుడు అయితే ఉన్నారో మహావిష్ణువు, ఆయన రామానుజాచార్యుల వారిని ఉభయ విభూతులు కలిగిన వాడివి నువ్వు అని రామానుజాచార్యుల వారిని ప్రశంసించారట. అంత గొప్పవారు
రామానుజాచార్యుల వారు. ఎందుకనంటే నిత్యము అని అంటే శాశ్వతము, శాశ్వతంగా ఉండేటువంటి ఐశ్వర్యం కలిగిన వాడు భగవంతుడు. భగవంతుడికి సంబంధించినటువంటి 6 లక్షణాలు ఉంటాయి. భగవంతుడు అనేటువంటి వాడికి 6 లక్షణాలు ఉంటాయి. ఎందుకంటే అవి ఐశ్వర్యం అంటే ఏనాటికి కూడా చెరిగిపోనటువంటిది ఏదైతే ఉన్నదో సంపద, అది కలిగినటువంటి వాడు, దయ కలిగినటువంటి వాడు, ఇట్లా మొత్తం 6 ఉన్నాయి. ఈ 6 లక్షణాలు కలిగినటువంటి వాడు భగవంతుడు. ఆ భగవంతుడికి సంబంధించినటువంటి సంపద నిత్య విభూతి. ఇక మామూలు మానవులమైనటువంటి మనకి లీలా విభూతి ఉంటుంది. మనకి కూడా ఐశ్వర్యం ఉంటుంది, సంపద ఉంటుంది, ఇది అశాశ్వతం. కానీ స్వామివారికి సంబంధించినటువంటి ఐశ్వర్యం ఏదైతే ఉన్నదో అది నిత్య విభూతి. రామానుజాచార్యుల వారిని ఉద్దేశించి స్వామివారు చెప్పిన మాట ఏంటంటే ఉభయ విభూతులు అంటే జీవుడిలో ఉండేటువంటి లీలా విభూతి, దేవుడిలో ఉండేటువంటి నిత్య విభూతి, ఈ రెండూ కలిసినటువంటి వాడివి ఒడయవరు అనేటువంటి ఒక గొప్ప పదబంధాన్ని రామానుజాచార్యుల వారికి స్వామివారు ప్రసాదించారు. ఇది వేరే వాళ్ళు ఎవరూ కూడా బిరుదు కింద ఇచ్చినటువంటి పదం కాదు, ఒడయవరు అనేటువంటి పదం. ఎందుకంటే అంత గొప్పవాడు కనుకనే రామానుజాచార్యుల వారి యొక్క సమాధి ఇప్పటికీ కూడా మనం శ్రీరంగం దేవాలయంలో చూడండి, దేవుడి దగ్గర భక్తుడి యొక్క సమాధి ఈ రోజుకి కూడా శ్రీరంగం దేవాలయ ప్రాంగణంలో రామానుజుల వారి యొక్క సమాధి ఉంది. అంటే స్వామివారికి అంత ఇష్టమైనటువంటి వాడు, ఉభయ విభూతులు కలిగినటువంటి వాడు. అందుకే ఉడయ వరు అనేటువంటి బిరుదుని స్వామివారు అనుగ్రహించారు. గురుగారు, ఇవాళ మన ధర్మం కార్యక్రమంలో మాకు వచ్చినటువంటి ధర్మ సందేహాలన్నీ కూడా నివృత్తి చేసినందుకు ధన్యవాదాలండి. నమస్కారం అమ్మా. ఇది ఇవాళ మన ధర్మం కార్యక్రమం. రేపటి మన ధర్మం కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/ETV Life Spiritual లో చూడవచ్చు.